వెల్కమ్ టు చవితా ఫుడ్స్. ఈరోజు మనం పెసరపప్పుతో గోరుచిక్కుడుకాయ కూర ఎలా వండాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడుకాయ ముక్కలు 250 గ్రాములు, నానబెట్టిన పెసరపప్పు 3 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా దీనికి కావాల్సిన పసుపు, ఉప్పు, కారం, తాలింపు గింజలు. ఇప్పుడు కూర తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత ముక్కలు ఉడకటానికి సరిపడా ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మన ముక్కలు మునగకుండా పోసుకుంటే సరిపోతాయి. ఎక్కువైతే మళ్ళీ వంచుకోవాల్సి వస్తుంది. రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ తగ్గించుకుని ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ముక్కల్ని 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. అవసరమైతే మనం మధ్యలో కొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు. కాడుగంటకుండా నీళ్లు అయిపోకుండా జాగ్రత్త పడాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండీలో తాలింపు పెట్టుకోవాలి. దానిలో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని వేపుకోవాలి. తాలింపు గింజలు ఎర్రగా వేగుతూ ఉండగా మనం నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పును తీసుకుని దానిలో నీళ్లు పడకుండా పెసరపప్పును తాలింపులో వేసుకోవాలి. తాలింపు గింజల్లాగే పెసరపప్పు కూడా ఎర్రగా వచ్చే వరకు దాదాపు 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇలా పెసరపప్పు కరకరలాడుతూ ఇష్టపడిన వాళ్ళు కొన్ని నీళ్లు పోసుకుంటే పెసరపప్పు మెత్తగా అయ్యి పెద్దవాళ్ళున్నా తినటానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇలా దాదాపు 2 నిమిషాలు వాటిని జాగ్రత్తగా సిమ్లో అన్నీ కలిసేలాగా వేయించుకోవాలి. దాదాపుగా వేగిపోయాయి. వీటిలో మనం సన్నగా చీలికలు చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని బాగా కలుపుతూ మరొక నిమిషం పాటు అవి మెత్తగా అయ్యే వరకు కొంచెం వేపుకోవాలి. తర్వాత దీనిలో ఉప్పు కలుపుకోవాలి. ఉప్పుని చూసి వేసుకోవాలి. మనం గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉడికేటప్పుడు ఉప్పు వేసాం కదా, మరి ఎక్కువ వేస్తే ఉప్పుగా అయిపోతుంది కూరంతా. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అన్నిటినీ ఒకసారి కలుపుకొని మనం ఉడకబెట్టి ఉంచుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని వాటిలో వేసుకోవాలి. మనం ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకున్నాం కాబట్టి వంచుకునే పని లేకుండా సరిపోతుంది. ఇప్పుడు ముక్కల్ని అన్నీ కలిసేలాగా పైకి కిందకి కలుపుకోవాలి. పెసరపప్పు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ పప్పులు వేసుకోవచ్చు. ఇప్పుడు కూరకి సరిపడా కారం వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. కూర ఎక్కువ కారంగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు. ముక్కలన్నిటినీ ఉప్పు, కారం అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా దాదాపు 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సగం నిమ్మ చెక్కను తీసుకుని నిమ్మరసం పిండుకోవాలి. కూరంతా కలుపుకోవాలి. తర్వాత కూరని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చవిత ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.